అంటే ఇప్పుడు మనకి బిగ్ బాస్ సీజన్ 9 అవుతుంది కదా, 5 కంటెస్టెంట్స్ ఉన్నారు, వాళ్ళలో ఎవరు విన్ అవుతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎవరు అవ్వాలనుకుంటున్నారు మీరు? మీ ఒపీనియన్ చెప్పండి, నాది ఉండదు కదా ఫైనల్గా. అది జరుగుతుంది, చాలా అద్భుతంగా జరుగుతుంది. అందులో మాత్రం విన్నర్ వచ్చేసి ఇమాన్యుయల్ అవుతారు, లేదంటే కళ్యాణ్ బ్రో అవుతారు. ఓకే, ఇద్దరిలో ఎవరో ఒకరు అవుతారు. ఓకే. సో సెకండ్ ఫైనలిస్ట్గా ఎవరు ఉండబోతారు అనుకుంటున్నారు? సెకండ్ అంటే బిగ్ బాస్ 10 సీజన్ 9లో సెకండ్ కంటెస్టెంట్ ఎవరు ఉండబోతారంట? సెకండ్ అయితే ఇమాన్యుయల్ వస్తాడు అనిపిస్తుంది. ఇక థర్డ్ అయితే ఆమె పేరేం పేరు, రితు చౌదరా, తనుజ. తనుజ, ఎస్, తనుజ థర్డ్ వస్తుంది అని అనిపిస్తుంది. ఇంకా థ్యాంక్ యూ. ఫాలోవర్స్ కూడా ఉన్నారు కాబట్టి అవుతాడు అనుకుంటున్నాం. అవును, అంటే లేడీ కంటెస్టెంట్ కూడా ఈసారి విన్ అవుతారని అంటున్నారు కదా. అనుకుంటున్నాం కానీ తను రన్నర్ అవ్వచ్చు. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? కళ్యాణ్. కళ్యాణ్. ఎందుకంత సపోర్ట్ చేస్తున్నారు కళ్యాణ్కి? ఆయన అంటే వెనక్కి వెళ్ళదు, భయపడద్దులేండి, పర్వాలేదు, చెప్పండి. ఆయన గేమ్ బాగుందా? గేమ్ బాగుంది అండ్ తన ఇష్టం ప్రకారంగా ఆడుతున్నాడు, ఎవరు సపోర్ట్తో ఆడతలేడు కాబట్టి చాలా బాగా ఆడుతున్నాడు. ఆయన విన్ అవుతాడు అనుకుంటున్నాను. సెకండ్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? రన్నర్ తనుజ. తనుజ కన్ఫర్మ్. ఫస్ట్ రాదంటారా? తనుజ కప్పు కొట్టే ఛాన్స్ లేదా? రావచ్చు కానీ కళ్యాణ్కి వస్తుంది అనుకుంటున్నాను. ఎందుకు అంత సపోర్ట్ చేస్తారంటే ఆడియన్స్ కూడా ఎక్కువ కళ్యాణ్కే సపోర్ట్ చేస్తారు, పిఆర్లు కూడా ఎక్కువ మంది ఉన్నారు, అందుకే తను వస్తారు అనుకుంటున్నారా? అందుకే డెమన్ పవన్ గేమ్ ఎలా ఉంది? డెమాన్ పవన్ గేమ్ బాగుంది కానీ అప్పుడు అయితే సపోర్ట్తో ఆడాడు కాబట్టి తను గెలవడు అనుకుంటున్నాను. సో ఎవరు గెలవబోతున్నారు అంటారు మరి? ప్రజెంట్ అయితే తనుజ అంటున్నారు టాక్. ఎందుకంటే తనుజకు ఫాలోయింగ్ చాలా బాగుంది. అందుకు తనుజ ఏంటంటే ఆమె మాట్లాడడం కానీ గేమ్ పరంగా కానీ ఒకవేళ కళ్యాణ్ గారు కప్పు గెలిచినా ఒకవేళ సాక్రిఫైస్ చేయమంటే తనుజ కోసం సాక్రిఫైస్ చేస్తాడు. వాళ్ళిద్దరు బాండింగ్ అలా ఉంది. నాకు తెలిసి ఈ టైంలో మన బిగ్ బాస్ గారు ఒకవేళ నీ కప్పు వస్తే అండ్ తనుజకి సాక్రిఫైస్ చేస్తావా అంటే ఖచ్చితంగా తనుజ కోసం సాక్రిఫైస్ చేస్తారు మన కళ్యాణ్. అలాంటి మంచి గుణం ఉంది. కానీ కళ్యాణ్ గారు కూడా గేమ్ పరంగా చాలా బాగా ఆడారు. మొన్న ఈ మధ్య ఈ 2-3 వీక్స్ నుంచి డెమన్ పవన్ గేమ్ మాత్రం ఒక లెవెల్లో ఆడాడు. డెమన్ పవన్ కూడా మంచి లీడ్లో ఉన్నారు. కానీ ఈ బిగ్ బాస్ 9 ఫుల్ కామెడీ, ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది అంటే మన ఇమాన్యుల్ వల్లనే ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ ఉంది. కానీ ఇమాన్యుల్ కూడా గెలిస్తే చాలా బాగుంటుంది. మరి ఈ విధంగా మరి ఈ మధ్య 2-3 వీక్స్ నుంచి మన ఇమాన్యుల్ గారు డౌన్ అయిపోయారు, కొంచెం డల్ అయిపోయారు. అది కొంచెం పెంచుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఆల్రెడీ ఓటింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్కి వచ్చేసింది. మరి ఈరోజు ఈవినింగ్ ఎవరు ఎలిమినేషన్ అవుతారో అని వెయిటింగ్. ఈరోజు ఇద్దరు ఫస్ట్ పోతారు. ఈరోజు ఆ ఇద్దరు ఎవరు అంటే అది తెలిసి డెమన్ పవన్ అన్న, సంజన అన్న ఇద్దరు వెళ్ళిపోతారు అనుకుంటున్నాను నా గెస్సింగ్ ప్రకారం అయితే. ఈసారి మాత్రం కప్పు మాత్రం తనుజ కొడుతుంది. ఇది మాత్రం ఎందుకంటే ఇప్పటివరకు చాలామంది 9 సీజన్లో అందరూ మగవాళ్ళే కప్పు కొట్టారు. ఈసారి ఒక లేడీ సోలోగా కప్పు కొట్టేస్తుంది ఫిక్స్. అంటే ఇప్పుడు సంజన గారు కప్పు కొడితే బాగుండు అని చెప్పి చాలా మంది అంటారు, ఎందుకంటే సీజన్ 9 నడిచిందే సంజన గారి వల్ల అని చెప్పి. మరి ఏమంటారు మీరు? సంజన గారు కూడా చాలా బాగా ఆడుతున్నారండి. మొన్న గేమ్ ఉంది, ఒక చెప్పు గేమ్ అనేది. ఆ గేమ్లో చాలా సంజన గారు ఏం ఆడలేదు. కొన్ని గేమ్స్ పరంగా కూడా కొంచెం అంత డల్గానే ఉండే గేమ్స్ అనేది. ఇందులో గేమ్స్ చాలా బాగా ఆడుతుందంటే తనుజ అండ్ మన ఇమాన్యుల్ కళ్యాణ్ గారు చాలా బాగా ఆడుతున్నారండి. కానీ ఇమాన్యుల్ కూడా చాలా బాగా ఆడుతున్నారు. ఈసారి కప్పు అయితే ఎందుకంటే చాలామంది ఫ్యాన్స్ ఒక వీడియో పెడితే ఆ వీడియోలో కామెంట్లు ఓపెన్ చేస్తే మొత్తం తనుజ 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 ఒక 2 లక్షల కామెంట్లు ఉంటే అందులో 1,80,000 కామెంట్లు తనుజ ఉన్నాయి. కళ్యాణ్ పడాలకు కూడా ఎక్కువ ఉన్నాయి కదా. కళ్యాణ్ పడాలకు అండ్ తనుజకి ఇద్దరు కాంబినేషన్లో ఇద్దరు ఉన్నారు ఈక్వల్లో. మరి ఇద్దరిట్లలో ఎవరు చెయ్యి లేపుతారో తెలియదు. మరి ఈ చెయ్యి వదిలిపెడతారా, ఈ చెయ్యి లేపుతారా అర్థం కావట్లేదు. ఇక్కడ తనుజ, ఇక్కడ కళ్యాణ్. తనుజ చెయ్యి దింపుతారా, ఇమాన్యుల్ చెయ్యి దింపుతారా అర్థం కావట్లేదు. ఇమాన్యుల్ ఆల్రెడీ ఎక్కడో ఏదో ట్విస్ట్ అయిపోయింది. ఇమాన్యుల్ ఎక్కడో అక్కడ డ్రాప్ అయిపోయారు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు కళ్యాణ్ పడాలకి ఎంతమంది ఓట్ చేసి ఆడియన్స్ అందరూ ఇటు సపోర్ట్ వచ్చారు కాబట్టి ఇమాన్యుల్ సపోర్ట్ తగ్గిపోయింది అనుకో. అవునవును, ఇమాన్యుల్ సపోర్ట్ తగ్గింది. ఇప్పుడు మధ్య ఆల్రెడీ ఓటింగ్ కూడా తగ్గింది ఇమాన్యుల్కి. ఇప్పుడు ఆల్రెడీ ఓటింగ్ చేసే ఛాన్స్ కూడా లేదు. మనం ఇప్పుడు వెయిట్ చేయాల్సిందే. ఆల్రెడీ బిగ్ బాస్ 9 సీజన్ మాత్రం ఇప్పుడు అయిపోతుంది. తర్వాత బిగ్ బాస్ 10 సీజన్ కోసం మనం వెయిట్ చేస్తున్నాం. ప్లీజ్ బిగ్ బాస్ గారు బిగ్ బాస్ 10 సీజన్లో మాత్రం కామన్ మ్యాన్లకు మొత్తం ఓన్లీ కామన్ మ్యాన్స్ బిగ్ బాస్లో ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి బిగ్ బాస్ 10 మా కోసం చేసి చూపించండి సార్.
మాకు అవకాశం ఇవ్వకపోయినా పర్లేదు, టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం ఒక చిన్న అవకాశం ఇవ్వండి. మరి అలా అనుకుంటే కామన్ మ్యాన్ గెలవాలనుకుంటున్నారు కదా, తనుజ కంటే కూడా కళ్యాణ్ గెలిస్తేనే కామన్ మ్యాన్ గెలిచినట్టు కదా. అవును, కామన్ మ్యాన్ గెలుస్తారండి. ఇప్పుడు తనుజకు అండ్ కామన్ మ్యాన్ ఇద్దరికి ఉంది కదా, ఇప్పుడు టాలెంట్ ఉంది. ఇప్పుడు తనుజకు టాలెంట్ ఉంది, కళ్యాణ్కు టాలెంట్ ఉంది. ఇద్దరు వచ్చారు ఈక్వల్. ఆ ఇద్దరిలో ఎవరు అనేది ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాం. తనుజ వస్తుందా, కళ్యాణ్ వస్తుందా, ఇద్దరిలో ఎవరు వచ్చినా బెస్టే మాకు. నేను ఒక్కరే రావాలి, తనుజనే రావాలి అని అంటలేదు. కళ్యాణ్ గారు వచ్చినా పర్లేదు, తనుజ వచ్చినా పర్లేదు మాకు. ఇది సో ముందు నుంచి గేమ్ ఎవరు బాగా ఆడారో వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది అంటారా? అండ్ గేమ్ అందరూ చాలా బాగా ఆడారండి. ప్రతి ఒక్కరు గేమ్ ఆడిన వాళ్ళు అందరు గెలవాలని రూల్ లేదు కదా. లాస్ట్ వరకు ఓటింగ్ పరంగా కానీ గేమ్ పరంగా కానీ లాస్ట్ వరకు ఎవరు వచ్చి విన్ అయిందో లెక్క ఉంటుంది. ఇప్పుడు బిగ్ బాస్ 8లో విన్ అయింది ఎవరు అంటే విన్ అయిన వాళ్ళు పేరు చెప్తారు, అంతేగాని అందులో నటించినాము మేము కప్పు కొట్టినామని చెప్పరు కదా. ప్రతి ఒక్కరిలో అన్ని ఇద్దరు రన్నర్ అండ్ విన్నర్, ఈ రెండింటిలో ఇద్దరే ఉంటారు. ఇప్పుడు కళ్యాణ్ పడాలకి కప్ వస్తే అది ఓన్లీ ట్యాగ్ లైన్ కోసమే వచ్చినట్టు అంటున్నారు, అంటే ఆర్మీ అనే ట్యాగ్ లైన్ ఉంది కాబట్టి అని. మరి మీరేమంటారు? అక్కడ ఆయన ఇప్పటివరకే ఆర్మీ అని ఎప్పుడు చెప్పుకొని, నేను ఆర్మీ అని ఆయన ఎప్పుడు కూడా చెప్పుకోలేదు. అతను చేసే వృత్తి గురించి ఎప్పుడు చెప్పుకోలేదు. ఓన్లీ అండ్ ఏది అగ్ని పరీక్ష రోజు చెప్పుకున్నాడు అంతే. అది నేను ఆర్మీ అనేది ఒక ఏది దొరకక వెళ్ళని చెప్పారు. అతను ఇష్టమైంది అయితే ఒక యాక్టింగ్, ఒక ఆర్టిస్ట్, ఒక యాక్టర్ కావాలనే గోల్ అయినది. ఒకవేళ బిగ్ బాస్ కప్పు కొట్టినా అది వదిలేస్తాడు. ఇవైతే మూవీస్లో అవకాశాలు వచ్చినా కూడా ఇది చేసుకుంటాడు, అది వదిలేస్తాడు. ఫైనల్ గా విన్నర్ అంటే ఎవరి పేరు చెప్పండి? ఫైనల్గా విన్నర్ అయితే కళ్యాణ్ అన్న, తనుజ అన్న. అది కలిసి కళ్యాణ్ అన్న అనుకుంటున్నాను, నేనైతే కామన్ మ్యాన్ అనుకుంటున్నాను. బిగ్ బాస్ అంటారు. మనకి బిగ్ బాస్ సీజన్ 9 అనేది రేపటితో ఎండింగ్కి వస్తుంది. సో ఎవరు విన్ అవుతారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎవరు ఫస్ట్ వస్తారు అనుకుంటున్నారు? మేడం అవునన్నా కాదన్నా, వాస్తవంగా అయితే ఇమ్మానుయేల్ అనే వ్యక్తి చాలా కష్టపడ్డాడు. అంటే చాలా కింది స్థాయిని చూసిన వ్యక్తి. అంటే తన లైఫ్ స్టైల్ పక్కన పెడితే తన గేమ్ ఆడినా లేదని చూడాలి. సో గేమ్ అద్భుతంగా ఆడిండు, ప్రజలను చాలా నవ్వించిండు, మెప్పించిండు, అందరితో మంచిగా ఉన్నాడు. ఇట్లాంటి వ్యక్తి కదా బిగ్ బాస్ 9లో రావాలనే ఫీలింగ్ నాకు ఉండే. సో అద్భుతంగా మేము కూడా ఓటేసాము. ఇక్కడ ఏంటంటే ఇమ్మానుయేల్ యొక్క బ్యాడ్ లక్ ఏంటంటే తను ఏ రోజు కూడా నామినేషన్ రాకపోవడం వల్ల అలా ఫ్యాన్స్ కూడా నిద్రపోయారు అందరూ. సో మావాడు సేఫ్లో ఉన్నాడులే అనే ఉద్దేశంతో తను ఫ్యాన్స్ కూడా చాలా సేఫ్ జోన్లో ఉన్నారు. సో తను సేఫ్ ఉన్నాడు, తన ఫ్యాన్స్ సేఫ్ జోన్ ఉండడం వల్ల ఇమ్మానుయేల్ కప్ కొట్టలేకపోతుండు. సో అవుననే కాదన్నా, ఈరోజు పవన్ కళ్యాణ్ తనుజకి అయితే తగ్గపారు ఓటింగ్ పడుతుంది. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒక గెలిచే ఛాన్స్ ఉంది. సో మెయిన్గా పవన్ కళ్యాణ్కి ఎందుకు ఓటింగ్ పడుతుందంటే తన ఆర్మీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఒక డివో అంటే ఒక ప్యాట్రిజం ఆయన మీద కలిగింది కాబట్టి. సో అదొకటి ఉంది. తన గేమ్ కూడా ఏ రోజు ఎవరితో గొడవడలేడు, అందరితోనే సమయంగా ఉన్నాడు. కాబట్టి తనకు కూడా అద్భుతంగా ఓటింగ్. అంటే చాలా మంది కూడా ఏంటంటే ఆర్మీ అనే ట్యాగ్ కంటే కూడా కామన్ మ్యాన్ గెలవాలి అని చెప్పి ఎక్కువ మంది ఓటింగ్ చేశారన్న టాక్ ఉంది. సో మేడం నేను ఒప్పుకోండి మేడం, 100% తను కామన్ మ్యాన్ కాదు. అగ్ని పరీక్ష షో వెళ్ళిన ప్రతి ఒక్కరు కామన్ మ్యాన్ కాదు. అగ్ని పరీక్ష షో బయటకు వచ్చిన ప్రతి ఒక్కరు సెలబ్రిటీనే. బిఫోర్ అగ్ని పరీక్ష, ఆఫ్టర్ అగ్ని పరీక్ష అలా గ్రాఫ్ చూడండి మేడం. ఈ శ్రీజ కానీ మన ఆయన సిద్దిపేట మోడల్ కానీ, సో వాళ్ళంతా కూడా కామన్ మ్యాన్స్ కాదు, వాళ్ళంతా సెలబ్రిటీసే. సో మీరు చూడండి, మన పవన్ కళ్యాణ్కి అగ్ని పరీక్ష షో వెళ్ళక 10,000 మంది సబ్స్క్రైబర్స్ ఉండే. ఆఫ్టర్ అగ్ని పరీక్ష షో 2 lakhs ఫాలోవర్స్ పెరిగారు. సో ఇప్పుడున్న సెలబ్రిటీలకు అంతమంది ఫాలోవర్స్ లేరండి. తను ఎంత కామన్ మ్యాన్ అవుతాడండి? తను కూడా సెలబ్రిటీనే. సెలబ్రిటీ హోదా నుంచి తను వెళ్ళాడు తప్ప అని తను కామన్ మ్యాన్ అయితే కాదు. అవునని కాదు, వెళ్ళక ముందు తను కామన్ మ్యానే కదా. ఇప్పుడు ఇమ్మన్నెల్ కూడా కామన్ మ్యానే కదా అండి బిగ్ బాస్ ఒక ముందు. ఇప్పుడు నువ్వు కూడా కామన్, నేను కామన్ మ్యానే. ఇప్పుడు నేను చెప్పండి, నేను విప్రోలో జాబ్ చేస్తున్నాను, నేను కామన్ మ్యాన్ కదా? నేను కామన్ మ్యాన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కామన్ మ్యానే కదా. సో అందరు కామన్ మ్యాన్ లేదు, కొత్త కామన్ మ్యానే ఉంది. సో దయచేసి ప్రజలారా ఇట్లాంటి డ్రామా చేయొద్దు. సో మెయిన్ ఏంటంటే ఎవడైతే కష్టపడ్డాడో చూడండి, కష్టపడ్డాడు ఒక లెక్క అయిపోతుంది, లాస్ట్ వచ్చి స్లిప్ పెట్టినాడు ఒక లెక్క అయిపోతున్నది. సో 100 రోజులు కష్టపడ్డాడు ఒక లెక్క అయిపోతుంది. ఇది దయచేసి ప్రజల అంటే 100 రోజులు కష్టపడ్డాడు ఇమ్మానుయేల్, ప్రతి నవ్వించుండు, ఏడిపించు, అన్ని చేసిండు. లాస్ట్ మినిట్లో వచ్చి ఒక అబ్బాయి వచ్చి ఒక లవ్ ట్రాక్ నడిపి దానికి తన రమబాయ్ అని బీజం పెట్టి దాన్ని పెట్టి లేపడం వల్ల సో ఇప్పుడు ఆయన కప్పు కొట్టుకోతున్నాడు. వస్తాను వాస్తవంగా అయితే కష్టపడ్డ వ్యక్తికి తన వర్త్ అన్నట్టుగా తనకు కప్పియాలి తప్పని బయట వాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదన్న నాకు అనిపించింది అన్న. ఈ బయట నార్మల్గా బిగ్ బాస్ చూడని వాళ్ళే ఆర్మీ పర్సన్ అని చెప్పేసి సపోర్ట్ చేయడమే కానీ ఆల్రెడీ లాస్ట్ టైం రైతు బిడ్డ అని ఆయన చేశారు, ఆయన సలబెట్టిండు. ఇప్పుడు మళ్ళీ ఆర్మీ చెప్పి ఈయనని లేపుదామని చూస్తున్నారు. కానీ జెన్యున్గా మాత్రం తనుజాకే ఫాలోయింగ్ ఉంది, తనుజానే బాగా ఆడింది. స్టార్టింగ్లో అంటే కామనర్సే రెచ్చిపోయారు, నేను సెలబ్రిటీ రేంజ్లో ఫీల్ అయ్యారు. అప్పుడు కూడా అంత ఫేమ్ ఉన్నా కూడా తనుజా కూడా చాలా డీసెంట్గా ఆడింది. మాట్లాడే తీరు కానీ, ఎక్స్ప్లెనేషన్ కానీ, ఆ అవతల తిడుతున్నా కూడా పడ్డం. ఎప్పుడు చూసి స్టార్టింగ్లో వంటగదిలోనే ఉండేది,
తనుజ వాళ్ళు తనుజాకి అన్యాయం చేయబోతున్నారని చెప్పి టాక్ వచ్చిందన్న. అంటే కామన్ మ్యాన్ గెలిపిస్తే నెక్స్ట్ సీజన్ కామన్ మ్యాన్ చాలా మంది వస్తారని చెప్పేసి మీరేమంటారు? అలా చేయడం కరెక్ట్ అంటారు? అందులో వాస్తవం ఉంది నిజంగా. అంటే ఇప్పుడు అగ్ని పరీక్ష పెట్టాము, కామనర్స్ పెట్టాము, కామనర్స్ నుండి వచ్చిన ఆర్మీ మ్యాన్కి ఇవ్వాలి, ఆర్మీ ఒకటి ఉంది. బిగ్ బాస్కి నెగిటివ్ పేరు ఉంది బయట. సిపిఆర్ నారాయణ ఆయన బిగ్ బాస్నే బ్యాన్ చేయాలన్నాడు. సో అట్లా జనాల్లో బ్యాడ్ పోర్ట్రే కాకుండా ఒక ఆర్మీ పర్సన్ని విన్ చేస్తే బిగ్ బాస్కి కూడా మంచి పేరు వస్తుంది. బిగ్ బాస్కి మంచి పేరు వస్తే నెక్స్ట్ టైం జనాలే ఎవరైనా నెగిటివ్ చెప్పినా కూడా తిడతారు, అంటే రివర్స్లో అవుతారు. బిగ్ బాస్లో ఆర్మీ పర్సన్ గెలిచిండు అని చెప్తారు అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ మీద మన ఆర్మీ పర్సన్ పవన్ కళ్యాణ్ గెలిపిదని చూస్తున్నాను. కానీ జెన్యున్గా 100% మాత్రం తనుజ బాగా ఆడిందన్న. తనుజ 100% ఇచ్చింది ఎఫర్ట్స్. ఇప్పుడు ఇప్పటి వరకు అన్న టాప్ 2లో కూడా తనుజ ఉందంటే, ఒక లేడీ ఉందంటే ఎక్కడ మనకి ఏ సీజన్లో ఆమె టాప్ 2లో లేడీ రాలేదు. అంటే అంత ఎఫర్ట్స్ ఇచ్చింది. సో ఖచ్చితంగా ఈసారి బిగ్ బాస్ 9లో తనుజ గెలిస్తే బాగుంటుంది అన్న. ఎందుకంటే ఒక లేడీ, చాలామంది లేడీస్ కూడా బిగ్ బాస్లో ట్రై చేస్తారు. అది దానివల్లనే బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన వాళ్ళందరూ తనుజానే టార్గెట్ చేసి పవన్ పడాలకు సపోర్ట్ చేస్తున్నారు. అంటే చాలా మంది లేడీసే బయట లోపల నుండి పోయిన రీతు చౌదరి కానీ లేడీసే ఆమెకి దమ్ము శ్రీజ, ఆమె రీతు రాయలు, ఆదిరెడ్డి వీళ్ళందరూ కావాలని చెప్పి తనుజానికి సపోర్ట్ చేయకుండా ఆర్మీ మ్యాన్కి సపోర్ట్ చేయడానికి చూస్తున్నారు. కానీ అది వాళ్ళకు కూడా తెలుసు అక్కడ లోపల ఎవరు ఆడారు ఎవరు ఆడలేదని తెలియదు. సో వాళ్ళకి మరి ఎట్లా డబ్బులు ముట్టినాయా ఏందో మనకు తెలియదు. కానీ వన్ సైడ్గా వాళ్ళు చేస్తున్నారని అర్థమైంది జనాలకి. కానీ జెన్యున్గా బిగ్ బాస్ 9 డైలీ ఫాలో అయిన వాళ్ళు మాత్రం తనుజకే సపోర్ట్ చేస్తారన్న. అది మాత్రం అవసరం. ఏదైనా జరగవచ్చు అన్న. అది బిగ్ బాస్. బయట ఎలక్షన్లనే జరుగుతున్నాయి, బిగ్ బాస్లో జరగకపోవడం కారణం ఏంది? ఇప్పుడు మా టీవీ వాళ్ళు తనుజని సైడ్ చేద్దామంటే సైడ్ చేయొచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఇస్తే ఆర్మీ పర్సన్ సపోర్ట్ వస్తుంది, జనాల నుండి నార్మల్ జెన్యున్గా అగ్ని పరీక్ష జరిగి వచ్చిందని చెప్పి అట్లా సపోర్ట్ ఉంటుంది. ఇంకా పెద్ద పెద్ద ఆయుధాలు పెట్టుకున్నారు ఆయన. బయట వాళ్ళు కూడా ఆర్మీ పర్సన్ అంటున్నారు కానీ బిగ్ బాస్ చూడడం వల్లే సపోర్ట్ చేస్తున్నారు. టాప్ 2లో పెట్టారు, పవన్ పడాలని టాప్ 2లో పెట్టారు. ఇమాన్యుయల్కి అన్యాయం జరుగుతుందని చాలా మంది ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ నుంచి కామెడీ చేశారు, కమెడియన్లకు కప్పు రాదా అంటున్నారు. మీరేమంటారు? కమెడియన్లకు కప్పు రాదని బిగ్ బాస్లోకి వచ్చిన రోజే ఇమాన్యుయల్ ఒప్పుకున్నాడు. సో బాగా ట్రై చేసిండు, టాప్ 3 దాకా ఉండడానికి ట్రై చేసిండు. అసలు జెన్యున్గా చూస్తే పవన్ కళ్యాణ్ కంటే 100 రెట్లు ఇమాన్యుయల్ బాగా ఆడిండు. అయినా కూడా ఇమాన్యుయల్ ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే కామెడీ చేసిండు, కమెడియన్ అయిపోయాడు. ఆ ఒక్క రీజన్ వల్లనే ఇమాన్యుయల్కి కప్పు రావట్లేదు.